చరిత్రలో మన ఇండియా చాలాసార్లు దెబ్బతింది. కానీ 1739లో జరిగిన ఈ సీన్ మాత్రం పక్కా ట్రాజెడీ. అప్పట్లో ఢిల్లీ చక్రవర్తి మహమ్మద్ షా రంగీలా. ఈయనకి యుద్ధాల కంటే విందులు వినోదాలే ఎక్కువ ఇష్టం. సరిగ్గా అప్పుడే పర్షియా నుండి నాదిర్ షా అనే ఒక గట్టి మొండివాడు దండెత్తి వచ్చాడు. హర్యానాలోని కర్నాల్ దగ్గర జరిగిన యుద్ధంలో మొఘల్ సైన్యం చిత్తుగా ఓడిపోయింది. అప్పుడు హైదరాబాద్ నిజాముల్ ముల్క్ రంగంలోకి దిగాడు. నాదిర్ షాతో మాట్లాడి, అయ్యా యుద్ధం ఆపేయండి, మీకు ఒక 50 లక్షలు ఇప్పిస్తాం, సర్దుకుపోండి అని ఒప్పించాడు. నాదిర్ షా కూడా సరేలే ఏదో ఒకటి వచ్చింది కదా అని హ్యాపీగా రిటర్న్ వెళ్ళడానికి రెడీ అయ్యాడు. ఇక్కడి వరకు అంతా సేఫ్. అయితే మొఘల్ దర్బారులో సాదత్ ఖాన్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. ఈయనకి నిజాం అంటే అస్సలు పడదు. ఈ యుద్ధం ఆపినందుకు నిజాంకి అంత పేరు వస్తుందని కుళ్ళుకొని రాత్రికి రాత్రి నాదిర్ షా దగ్గరికి వెళ్ళి ఒక మాట వేశాడు. ఓ నాదిర్ షా, ఏంటయ్యా నువ్వు 50 లక్షలకి అంత ఖుషి అయిపోతున్నావా? నువ్వు వచ్చింది మొఘల్ సామ్రాజ్యానికి. నిజాం నిన్ను పిచ్చోంది చేశాడు. నువ్వు గట్టిగా అడుగు, వాడు 20 కాదు 30 కాదు 80 కోట్లు కూడా ఇస్తాడు అని ఎక్కించాడు. మర్నాడు పొద్దున్నే నాదిర్ షా మైండ్ మారిపోయింది. 50 లక్షలేంటి, నాకు 80 కోట్లు కావాలి, లేదంటే ఢిల్లీని శ్మశానం చేస్తా అని కూర్చున్నాడు. చక్రవర్తి రంగీలా షాక్ తిన్నాడు. కానీ ఏం చేస్తాడు, అడిగింది ఇవ్వక తప్పలేదు. ఆ విధంగా నాదిర్ షా ఏమేం తీసుకెళ్లాడో తెలుసా? ఒకటి నెమలి సింహాసనం, ఇది అప్పట్లోనే ప్రపంచంలో అత్యంత ఖరీదైన వస్తువు. రెండవది కోహినూర్ వజ్రం, మన గోల్కొండ గనుల్లో దొరికిన ఆ నిగనిగలాడే డైమండ్. మూడవది డబ్బు, సుమారుగా 70 నుండి 80 కోట్ల రూపాయల విలువైన సంపద. 1739లో 80 కోట్లంటే ఈ రోజు ఇన్ఫ్లేషన్ లెక్కల ప్రకారం 1 లక్ష కోట్లకు పైమాటే. అంటే ఆ ఒక్క చిన్న చురక మాట వల్ల ఇండియా తన అతిపెద్ద సంపదని పోగొట్టుకుంది. ఇలాంటి దారుణాలు చూస్తే అనిపిస్తుంది, ఇప్పుడు చేస్తున్న ఇరాన్ యుద్ధాలు కూడా ఒకప్పటి ఇండియా సంపదతోనేనా అని.